ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదము కొరకై దేవుని వాక్యం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. దేవుడు మన జీవితాల్లో కోరుకునేటువంటిది నీతిమంతత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నీతిని ఆయన ప్రేమించేటువంటి ఆయనగా ఉన్నాడు. నీ నీతి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని నీకు ఇస్తుంది. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేదును అని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందటానికి అవకాశం ఉంటుంది. దేవుని నీతి అనేటువంటిది నిన్ను మరణం నుంచి రక్షిస్తుంది. యథార్థవంతుల నీతి వారి మార్గాలను సరళము చేస్తుంది. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని వాడు పొందుకుంటూ ఉంటాడు. యథార్థమైన నీతి జీవదాయకముతో కూడుకున్నది. నీతి మార్గమందు జీవముంది అని వాక్యం సెలవిస్తుంది. నీతి అనేటువంటిది జనులు ఘనతకు ఎక్కుటానికి కారణముగా మార్చబడుతుంది. నీ దగ్గర నీతి ఉన్నట్లయితే ఆ నీతి గొప్ప బహుమానాలు నీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, ఎవరు దేవుని ఎదుట నిలబడగలరంటే నీతిమంతులు మాత్రమే నిలబడగలుగుతారు. ఆ నీతిమంతత్వాన్ని నీకు ఇవ్వటం కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి తన ప్రశస్తమైన విలువైనటువంటి రక్తమును చెందించి పాపిగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన నీతిమంతుడిగా చేసినటువంటి నీ జీవితంలో ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు చేసి నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.